సారనాథ్ బుద్ధుడు మొదటిసారి బోధించిన ఆ నేల ఇప్పుడు ప్రపంచ వారసత్వ సంపద. దక్షిణ కొరియాలోని బుసాన్లో జరిగిన 48వ వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశంలో సారనాథ్ ప్రాచీన బౌద్ధ క్షేత్రం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్టులో చేరింది. వారణాసి దగ్గర ఉన్న ఈ ప్రదేశంలోనే జ్ఞానోదయం పొందిన తర్వాత గౌతమ బుద్ధుడు తన మొదటి బోధన ఇచ్చారు. దీన్నే ధర్మచక్ర ప్రవర్తన అంటారు. ఇక్కడ్నుంచే బౌద్ధ సంఘం ప్రారంభమైంది. ధమేక్ స్తూపం, ధర్మరాజిక స్తూపం, అశోక స్తంభం అందంబం అవశేషాలు, చౌకండి స్తూపం ఇవన్నీ 2500 ఏళ్లకు పైగా బౌద్ధ చరిత్రకు సజీవ సాక్ష్యాలు. అసలు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే ఏంటి? చారిత్రకంగా, సాంస్కృతికంగా అసాధారణ విలువ ఉన్న ప్రదేశాలనే యునెస్కో ఈ లిస్టులో చేరుస్తుంది. వాటి సంరక్షణను ప్రపంచ బాధ్యతగా భావిస్తారు. బౌద్ధ మతంలో అత్యంత ప్రధానమైన 4 తీర్థయాత్ర స్థలాల్లో నేపాల్లోని లుంబిని, బీహార్లోని బోధగయ మహాబోధి ఆలయం, ఇప్పుడు సారనాథ్ ఇలా 3 ఇప్పటికే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్టులో చోటు దక్కించుకున్నాయి. ఈ గుర్తింపుతో భారత్లో మొత్తం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ల సంఖ్య 45కు చేరింది. ఇది కేవలం ఒక గుర్తింపు కాదు, వేల ఏళ్ల మన వారసత్వానికి ప్రపంచమిచ్చిన నివాళి. భారత్ గర్వించదగ్గ క్షణమిది.